ఇంకా శివ భూమికి ఫోన్ చేసి ఇలా చెప్తా ఉంటాడు. అక్క, గగన్ బావ నన్ను కాలేజీలో చేర్పించారక్క. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక పక్క చాలా బాధగా కూడా ఉంది. ఏమైందిరా అనుకుని అంటే, నీ పెళ్ళి అని తెలిసిన వెంటనే ఇక్కడ అందరికీ స్వీట్స్ తీసుకొచ్చి తినిపించి ఇలా నిన్ను తిట్టారక్క. భూమికి నా ఏమతో జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. నా గ్రహణం పాటు కూడా తగ్గిపోతుంది భూమి వల్ల నాకు పట్టిన గ్రహపాటు అని చెప్పి అంటే నాకు చాలా కోపం వచ్చిందక్క. కానీ తర్వాతే తెలిసింది. తన రూమ్లోకి వెళ్ళి వస్తువులని చిందరవందరగా వేసేసి కింద పడి ఏడుస్తూ ఉన్నా. నీకు పెళ్ళి సెటిల్ అయిపోయిందని చెప్పి నాకు చాలా బాధేసింది అక్క. పైకి అలా అంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు కానీ నీ గురించి ఎంత బాధపడుతున్నారో అప్పుడే తెలిసింది అక్క అని చెప్పి అంటూ ఉంటాడు శివ భూమితో. ఇంకా శివ చెప్పిన మాటలకి భూమి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకప్పుడే గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి అని చెప్పి రెడీ అయ్యి బయటికి వెళ్తాడు. ఇంకప్పుడే దారిలో ఒక అతను కారు ఆపుతాడు. కారు ఆపి నాకు లిఫ్ట్ ఇస్తారా అంటే సరేనండి అని చెప్పి ఎక్కమంటారు. ఎక్కడికి అంటే శరత్ చంద్ర వాళ్ళ ఇంటికండి అని చెప్తూ ఉంటాడు. అతని పేరు ఉదయ్. ఇంకా అతనే పెళ్లి కొడుకు. ఎక్కడికి అన్నవంటే మళ్ళీ శరత్ చంద్ర గారి ఇంటికి. నేను ఆ ఇంటి అల్లుడిని అని చెప్పి అన్న వెంటనే అదేంటి అంటే భూమిని పెళ్లి చేసుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటారు గగన్ లోపల. నేను ఆ ఇంటి అల్లుడిని అవుతున్నానండి అని చెప్పి అంటూ ఉంటే, అంటే మీ పెళ్ళికి అమ్మాయి లేకుండానే మీరు పెళ్ళి ఫిక్స్ చేసుకున్నారంటే కదా బయట టాక్ అని చెప్పి అంటూ ఉంటాడు గగన్. అవునండి అని చెప్పి అంటూ ఉంటాడు. అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో కూడా మీరు ఏం కనుక్కోలేదా? మీ ఇష్ట ప్రకారమే మీకు నచ్చిందని చెప్పి మీరు ఓకే చెప్పేసుకున్నారా? పెళ్లి కూతురికి ఇష్టమో లేదో కనుక్కోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు గగన్. ఇంకా ఉదయ్ ఇలా అనుకుంటూ ఉంటాడు. నిజమా కాదా అని చెప్పి ఇంక వెంటనే భూమికి డయల్ చేస్తాడు ఫోన్. ఇంకా మరి భూమి ఇప్పుడైనా నిజం చెప్తుందో లేదో, గగన్ అంటే ఇష్టం అని చెప్పి ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదని చెప్పి, లేకపోతే వాళ్ళ నాన్న గురించి ఇంకా ఇష్టం అని చెప్పి చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. దయించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే.